హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళ అయితే మనం రెస్టారెంట్ స్టైల్ ముగలాయ్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది సింపుల్గా నా స్టైల్లో చేశాను. ఇది రోటీ, చపాతీ లేదా రైస్లో కూడా చాలా బాగుంటుంది. అలానే బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. అయితే సింపుల్గా దీన్ని ఎలా చేయాలో ఒకసారి చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ని బోన్లెస్ ఆర్ బోన్ అయినా తీసుకోవచ్చు. మీరు నీట్గా వాష్ చేసి దీన్ని మ్యారినేట్ చేసి పెట్టాలి. మ్యారినేషన్కి ఇందులో ఎక్కువగా ఏం థింగ్స్ లేవండి, ఓన్లీ సాల్ట్ మాత్రమే. సాల్ట్ వేసి అండ్ దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని ఓవర్ నైట్ కానీ పెట్టుకోవచ్చు, లేదా ఒక 3 hours అలా పెట్టుకుంటే మనకి చికెన్ లోపల వరకు చప్పదనం లేకుండా పీస్ మంచిగా ఉంటుంది. ఓవర్ నైట్ మనం సోక్ చేసుకున్న వాటర్ని పక్కకు తీసేసి పీసెస్ అయితే పక్కన పెట్టుకోండి. ఇవి మంచిగా టెండర్గా ఉంటాయన్నమాట. తర్వాత అయితే మనము మసాలాకి ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మనం ఏం యాడ్ చేస్తామంటే ఆనియన్స్ యాడ్ చేస్తామన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇవి మీడియం టు స్లో ఫ్లేమ్, అంటే మరీ అంత స్లో కాదు లేదా మరీ అంత హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అనేవి ఫ్రై చేయండి. ఇన్ కేస్ మీకు టైం లేదు, మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రం మీడియం చేసేయండి. అప్పుడే ఆనియన్ అనేది స్వీట్నెస్ వస్తుంది. లేదంటే మీకు మాడిపోయిన ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఆనియన్స్లో. ఇవి మంచిగా మధ్య మధ్యలో కదుపుతూ ఫ్రై చేశారంటే చూడండి, ఇలా బ్రౌన్గా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, బ్రౌన్గానే రావాలి. బ్లాక్ అయిపోయాయంటే మాడిపోయాయని అర్థం. ఇవి కొంచెం బ్రౌనిష్ ఉన్నప్పుడే తీసేసుకున్నామంటే చల్లారేసరికి మీకు ఇంకా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ స్టేజ్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఆనియన్స్తో పాటు మనం ఇంకొన్ని మసాలాలు అయితే వేయాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ అయితే పెప్పర్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను. ఒక 3 to 4 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 5 చెక్క తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 10 లవంగాలు తీసుకుంటున్నాను. ఒక 5 ఇలాచీ కూడా తీసుకుంటున్నాను అనమాట. తర్వాత కారానికి సరిపడా మీరు మిరపకాయలు అయితే తీసుకోవాలి. నేను ఒక 1 hour ముందే బాదం అనేది నానబెట్టాను. మీరు ఇక్కడ బాదం అయినా వేసుకోవచ్చు, లేదా పూర్తిగా కాజు అయినా వేసుకోవచ్చు. పచ్చి కాజుయే తీసుకుంటున్నాను. అలాగే బాదం అయితే నానబెట్టింది తీసుకుంటున్నాను. నానబెట్టిన బాదం ఒక గుప్పెడు ఉంటే సరిపోతుంది. ఒక సగం గుప్పెడు వరకు ఇవి కాజు తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ తొక్కుతోనే వేసేయచ్చండి, మీరేం తొక్కు తీయాల్సిన అవసరం లేదు. అన్నీ మిక్సీ జార్కి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి పేస్ట్లా రావడానికి నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు వేసి ఒకసారి మిక్సీ వేసిన తర్వాత వాటర్ ఎంత కావాలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ అయితే ఆనియన్స్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. కాబట్టి నేను కూరకి ఎంతైతే కావాలో అంతవరకు కర్రీకి పెట్టుకొని మిగతాదంతా పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోవడానికి ఒక 30 seconds అలా పడుతుంది, ఎక్కువ టైమింగ్ పట్టదు. ఎందుకంటే ఆయిల్ మనం ఎక్కువ వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి త్వరగానే పచ్చివాసన అనేది వదిలేస్తుందన్నమాట. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము పొడి మసాలాలు వేసుకోవాలి. జనరల్గా ఇంట్లో ఉండే మసాలాలే అండి, కాబట్టి మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఈ డిష్ని. సో ఇందులోకి నేను ఏమేమి వేస్తున్నానంటే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసాను నేను. చికెన్ మసాలా లేదంటే స్కిప్ చేయండి. 1/2 టీ స్పూన్ అయితే పసుపు,
మనకి కారం ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని కారం మీకు ఎంత కావాలో అంత వేయండి. నేను నా కర్రీకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేశాను, పచ్చిమిర్చి కాకుండా. దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని మసాలాలు కాలక ముందే పేస్ట్ చేసుకున్న టమాటాలైతే వేస్తున్నాను, టమాటో ప్యూరీ. దీన్ని మనం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్‌కి అయితే పచ్చివాసన పోతుందండి. మీరు ఇది మూత పెట్టక్కర్లేదు, ఎందుకంటే మనము టమాటాలు కట్ చేయలేదు కాబట్టి ఈజీగానే మగ్గిపోతుంది. ఇది మగ్గుతున్నప్పుడే దీంట్లో కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ నేను చికెన్‌లో మొత్తం వంపేసాను కాబట్టి అందులో లోపల వరకు ముక్క అయితే చప్పగా ఉండదు. కాకపోతే మీరు సాల్ట్ చికెన్‌కి, కర్రీకి రెండిటికి సరిపడేలా ఒకేసారి వేసేసుకోండి. అప్పుడే మనకి చికెన్ ముక్కకి సాల్ట్ అనేది చాలా బాగా పడుతుందనమాట. ఇది మగ్గిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. చికెన్ని డైరెక్ట్‌గా మసాలాలోకి వేసినప్పుడు మ్యారినేషన్ లేకుండా అయితే చికెన్ చాలా బాగా టెండర్‌గా కుక్ అవుతుంది. సో, మంచిగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని అయితే మనము ఒక 15-20 మినిట్స్ అనేది మగ్గించుకోవాలి. అప్పుడే చికెన్ లోపల వరకు మంచిగా కుక్ అవుతుందనమాట. ఇప్పుడు మనం తీసి చూసామంటే మంచిగా చికెన్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది. మసాలాలన్నీ మంచిగా పట్టుకున్నాయి కదా! సో, ఇప్పుడైతే మనము ఇందాక మసాలా పేస్ట్ ఏదైతే మనం వేసి పెట్టుకున్నామో అది ఇందులోకి వేసుకోవాలి. ఈ గ్రేవీ ఈ మసాలా పేస్ట్ వల్లనే థిక్‌గా వస్తుందండి. కాబట్టి మంచిగా ఈ మసాలా అనేది కలిపేసుకొని మీరు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నారంటే గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. కొంతమంది మొగలాయ్ కర్రీ ఆర్ మొగలాయ్ చికెన్ కర్రీ అంటే ఇక్కడితోనే ఆపేస్తారు. ఇంకొన్ని ఏరియాస్‌లో అయితే ఎగ్ కూడా యాడ్ చేస్తారు. ఎగ్‌తో అయితే మాకు చాలా ఇష్టం. ఇక్కడ మాకొక రెస్టారెంట్‌లో అలవాటైన కర్రీ అండి ఇది. సో, అది మేము తిని బయట ఎందుకు తినాలి, ఇంట్లో ఎందుకు చేసుకోకూడదన్న కాన్సెప్ట్‌లో ఆ స్టైల్ ఆఫ్ కర్రీ అయితే మేము ట్రై చేస్తున్నామన్నమాట. సో, ఇది మంచిగా కలిపేసుకున్న తర్వాత ఎగ్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను మీకు. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మరీ థిక్‌గా ఉంటే మనం కలుపుకోవడానికి కానీ లేదా రోటీలోకి తినడానికి కానీ బాగుండదు. సో, నేను వాటర్ కొంచెం యాడ్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీని అయితే ఇలా తీసుకొచ్చాను. నాన్ వెజ్ వంటకం వండుతూ పుదీనా కొత్తిమీర లేకపోతే ఎలా చెప్పండి? అందుకని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను. మనకి ఇది మొత్తం కర్రీలోకి ఫ్లేవర్ వస్తూ ఉన్నప్పుడు మనం పక్కనైతే ఎగ్ అనేది చేద్దామన్నమాట. ఎగ్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలుపుకొని కొద్దిగా వాటర్‌తో వీటినైతే కలుపుతున్నాననమాట. తర్వాత నేను ఎగ్స్ వేస్తున్నాను. నా కర్రీకి 3-5 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఎగ్స్ కొద్దిగానే వేయాలి అన్న కాన్సెప్ట్‌లో నేను తక్కువ వేశాను. మీకు ఎగ్ అంటే ఇష్టం అనుకుంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది మంచిగా కలిపి పక్కన పెట్టుకొని ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవి డైరెక్ట్‌గా ఇందులోకి వేసేయాలన్నమాట. మన ఎగ్ మిక్స్చర్ ఏదైతే ఉందో అది. ప్యాన్ అయితే చాలా హీట్‌గా ఉండాలన్నమాట. ఇది ఉన్నప్పుడే ఎగ్ అనేది మీకు చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. చూడండి వేయంగానే పొంగుతుంది కదా! సో, నేను కదుపుతూ దాన్ని బుర్జీలాగా చేసేస్తాను. ఇందులో మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేయక్కర్లేదండి పైనుంచి. ఎందుకంటే మనం ఎగ్‌లోనే అన్నీ మిక్స్ చేసుకున్నాం కాబట్టి. మీకు ఎగ్ కొంచెం చప్పగానే ఇష్టం అనుకుంటే ఏమీ వేయకుండా డైరెక్ట్‌గా ఆయిల్‌లో ఎగ్ పగలగొట్టైనా వేసుకోవచ్చు. అలా అయినా ట్రై చేయండి. సో, ఇదేదైతే నేను కలిపి పెట్టుకుంటున్నానో మిక్స్చర్ అది పూర్తిగా పచ్చిదనం అంతా పోవాలి. పోయిన తర్వాత నేను ఇందాక మనం ఏదైతే కర్రీ కన్సిస్టెన్సీ చెక్ చేసి పెట్టుకున్నామో అందులోకి నేను ఈ ఎగ్‌ని యాడ్ చేస్తున్నాను. ఎక్కడ ఇది ఒక దగ్గర ఆగిపోయి కొంచెం ఎగ్ ఒక పక్కకి, చికెన్ ఒక పక్కకి లేకుండా మంచిగా కలుపుకోవాలి. నీట్‌గా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ రోటీలో చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. పుల్కాలోకి కానీ, రోటీలోకి కానీ
ఇవాళైతే మేము ఇంట్లో బిర్యానీ చేసుకున్నాం కాబట్టి బిర్యానీలోకి తింటున్నాము. అలాగే రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. బట్ బెస్ట్ అయితే రోటీ ఫ్లేవర్‌తోనే వస్తుంది. మగ్గాక పైనుంచి కసూరి మేతి కొద్దిగా చల్లుకోండి. ఒక టీ స్పూన్ వరకు సరిపోతుంది. దాంతో పాటు ఒక్క స్పూన్ ఘీ పైన వేసుకొని కలుపుకోవాలి. ఘీ వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా వస్తుంది. మీరు మొత్తం కర్రీ కూడా ఘీతోనే చేసినా చాలా బావుంటుంది. మా ఇంట్లో ఘీ ఫ్లేవర్ అంతగా నచ్చదు. కాబట్టి నేను తక్కువ వేసి చేస్తున్నాను తెలిసి తెలియనట్టుగా. అంతేనండి. సింపుల్‌గా ఉండే ముగలాయ్ కర్రీ చాలా రిచ్ గ్రేవీతో రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీరు దీన్ని గనక బయట తినుంటే దేనితో మీరు కాంబినేషన్‌గా తింటారో కూడా చెప్పండి. ఇంతవరకు చూసారు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి.